14 గ్రామాలు 5,800 మంది ఓటర్లు పైకెక్కి శుద్ధి చేసుకునేందుకు వీలులేని ఓవర్ హెడ్ ట్యాంకులు అర్రాకొర్రా తప్ప మేజర్ రిపేర్లు రాని మోటార్లు వరదలు రాని వంకలు వాటి మరమ్మత్తు అభివృద్ధి పనులకు కోట్ల రూపాయలు వెచ్చిస్తున్న అధికారులు అందులో ఎవరి వాటా ఎంతో అర్థం కాక తలలు పట్టుకుంటున్న వార్డు మెంబర్లు వివరాలను పరిశీలిస్తే అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలోని మేసర్ పంచాయతీ అయిన అనంతరాజుపేట గ్రామానికి 14 గ్రామాలు ఉన్నాయి. ఈ పంచాయతీలో దాదాపు 6,000 మంది ఓటర్లు ఉండటమే కాక పంచాయతీలోని గ్రామాలన్నిటికీ 20 వరకు ఓవర్ హెడ్ ట్యాంకులు ఉన్నాయి. వీటిలో ఒకటో రెండో తప్ప మిగిలినవన్నీ వాడుకలో లేనివేనని వాటిలో అసలు పైకెక్కి శుద్ధి చేసుకోవడానికి స్టెప్స్ లేని ట్యాంకులు కూడా ఉన్నాయి. ఇప్పటికీ పంచాయతీ ఎన్నికలు జరిగే దాదాపు 3 సంవత్సరాలు కావస్తున్నా ఈ పంచాయతీ అభివృద్ధి పనులకు ఎంత గ్రాంట్ వస్తుందో, ఏ అభివృద్ధి పనులకు ఎంతెంత ఖర్చు చేస్తున్నారో, ఏ పనులకు ప్రాముఖ్యత ఇవ్వాలో వార్డు మెంబర్ల యొక్క అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు ఒక్క కమిటీ మీటింగ్ కూడా ఏర్పాటు చేయలేదని వార్డు మెంబర్ మాధవరావు మీడియా ముందు వాపోయాడు. దీంతో ఏ అభివృద్ధి పనులకు ఎంతెంత ఖర్చు చేస్తున్నారో తెలుసుకుందామని ఆర్డీఏ పెడితే ఇప్పటికే ఆ పంచాయతీలోని గ్రామాల అభివృద్ధికి 1.5 కోటి వరకు ఖర్చు చేసినట్లు లెక్కలు చూపిస్తున్నారని, ఆ అభివృద్ధి పనులు ఎక్కడా జరగలేదని, ఇవన్నీ అడిగినందుకు తనపై దౌర్జన్యం చేయడమే కాక బెదిరింపులకు గురి చేస్తున్నారని, ఈ పంచాయతీ సెక్రటరీ నాయకులను దోచిపెట్టడమే కాక ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకొని బిల్డింగ్లు కట్టుకుంటే భారీగా ముడుపుకొని నో అబ్జెక్షన్ లెటర్లు కూడా ఇస్తున్నట్లు భారీగా గుసగుసలు వినపడుతున్నాయి. అంతేకాక అక్కడ జరిగే అవినీతి అక్రమాలలో ఒక్కొక్కటిగా బయటపడుతుంటే నాయకులకు దోచిపెట్టడానికి పంచాయతీ సెక్రటరీ ఎంతగా సహకరిస్తుందో చిన్నపిల్లలు సైతం అర్థం చేసుకోవచ్చని, ఇంత జరుగుతుంటే మండల స్థాయి అధికారులు ఎందుకు పట్టించుకోకుండా నిమ్మక నీరెత్తినట్లు కూర్చున్నారో అర్థం కావడం లేదని వార్తలు వినపడుతున్నాయి. అయితే ఆ పంచాయతీలో ఎక్కడెక్కడ ఏ రకాల అభివృద్ధి పనులు జరిగాయో, వాటికి ఎంతెంత ఖర్చు చేశారో ఆ పంచాయతీ సెక్రటరీతో పాటు మండల స్థాయి అధికారులను కలిసి వివరాలను ఆరా తీసి మరిన్ని విశేషాలను బయట పెట్టేందుకు మన మీడియా బృందం రంగంలోకి దిగినట్లు తెలిపింది. మున్ముందు ఏమేమి బయటకు వస్తాయో, ఏవేవి పెడుతుందో వేచి చూద్దాం. అయ్యా నమస్కారము. అనంతరాయపేట ముద్దుపోలు మాధవరావు నా పేరు. 12వ నెంబర్ వార్డు నెంబర్ని నేను వార్డు నెంబర్గా వెళ్ళి 2021-22లోనే 54 లక్షలు, 2022-23లో 39 లక్షలు, 1.5 కోటి పైన ఇప్పుడు వచ్చి ఉండాలి. ఇప్పుడు మళ్ళీ బిల్లులు అవ్వాల్సి ఉన్నట్టు ఉన్నాయి. ఇవన్నీ ఏమి చేస్తున్నారో ఈ అధికారులు మా దగ్గర ఎప్పుడు సంతకాలు పెట్టించుకోవాలా. అదేదో మీటింగ్ అంటారు, మీటింగ్ కాడ మెజార్టీ వాళ్ళు అని అంటారు. ఏది మాకు తెలియకుండా అడిపోయి వాళ్ళు చూసేసి వస్తున్నాము. ఆఫీసర్లు చేసేది ఇది. ఆయన నాగార్జున సార్ అయితే నా కళ్ళ కూడా కనపడుతున్నాడు. ఆయన అయితే ఇవాళకి నేను చూడాల. ఒకసారి మీ మీడియా ద్వారా ఆయన చూపిండి. ఆయన ఏ రూట్ నన్ను లోపలేపించాడు ఏమిటిదని.
ఆ నీళ్ళ ట్యాంకీలు అయితే 17 ట్యాంకీలు ఉన్నాయి. మీరు వచ్చి చూడండి, ఏ ట్యాంకీ కన్నా నీళ్లు పోతున్నాయా? ఒక పారాగా గోల్డ్ ఎత్తుకొని పోయి పైనుంచి మట్టి కింద పోవచ్చా? మీ మీడియా వాళ్ళన్నా అది అన్నా చూడండి. ఇచ్చిన కొంటికి లేదు, ఆ మట్టి అన్నా చూసుకోండి మీరు. రెండోది వచ్చేసి ఆ ట్రాక్టర్ 3 ఏళ్ళ నుంచి నాకు చివరి కోరిక సత్సానో బతానో అది ఆడ పంచాయతీ ఆఫీస్ కాడ పెట్టండి అంటే లే, దానికి డ్రైవరు నిన్న ఉన్నట్టుండి ఒక ఫోటో వచ్చింది. పోయమ్మ సంతోషపడి ఆడికి పోతే మళ్ళీ ఎత్తుకోమన్నారని. ఆ డ్రైవర్లు ఎవరు? బండి ఆడుండాది. ఎంతమందికి నోరు కొట్టుకున్నా ఇండుకుంటే కదా. మీరు మీడియా వాళ్ళు మీరు న్యాయం చేయాలంటే నాకు ఈ చదువు రానివాడికి ఒక వ్యవసాయం చేసుకొని వాడికి వాళ్ళ ఇంటికాడికి పోయి చూడండి. ఇది లేదు అంటే మీరు చెప్పిన శిక్షకి నేను ఏదైనా వాళ్ళ వాకిట్లో లేకపోతే వాళ్ళ ఇంటికాడ ఇది ఎన్ని ఏళ్ళ నుంచి? ఇది 3 ఏళ్ళ నుంచి అని నేను చెప్తున్నా. గతం ట్రాక్టర్ వచ్చిన నుంచి అనంతరాంపేటలో ఇల్లు వాటర్ని అడగండి. ట్రాక్టర్ ఉందంటే మీరు ఏ శిక్ష చేసినా నేను దానికి సిద్ధమే. ఇది క్లీనింగ్లకు ఆడవాళ్ళు నా ఇంటికాడికి వచ్చి నేను ఎదిరించి మాట్లాడుతానని, అయ్యా 1.5 సంవత్సరం అయింది అయ్యా అని అన్నారు. మాది వాళ్ళు ఆడవాళ్ళు. ఏం వాళ్ళు 1.5 సంవత్సరం వాళ్ళకి జీతాలు ఇలా, వాళ్ళు బిడ్డలను సాక్కోద్దా? చెత్త ఎత్తే ఎవరికి జీతాలు ఇల్లయ్యా? వాళ్ళు ఏం చేస్తుంటారు? ఆ ఊర్లో చెత్త ఎత్తేసే ఆడవాళ్ళు వాళ్ళకోలే ఇలా 1.5 సంవత్సరం జీతాలు. ఇది 11 లక్షల రూపాయలు ఈ వరదలకు కొట్టుకోపోయినట్టు ఏదో పెట్టున్నారు. ఇదేమిటి చదువట అది పెట్టారు. ఈ 11 లక్షల రూపాయలకు పని చూడకుండా సంతకాలు పెట్టారంటే ఏమి ఉద్యోగస్తుళ్ళు? అనంతరాజంపేటలో కొట్టుకోబోయే వంకలు వచ్చే అవకాశాలు ఎక్కడున్నాయి? ఇది రామాలమ్మ కాడి నుంచి బొమ్మార కాలవని ఈ కాలువ కొట్టుకోబోయే దానికి చేశారని అన్నారు. నాకు తెలిసినాక గంటకు నిలిచిపోతుంది, గంటకు పెరుగుతుంది. నేను పిల్లప్పటి నుంచి మా చేళ్ళు ఉన్నాయి అంటే మా చేల మీద పోయిన నీళ్ళు అవి కూడా బిల్లులు ఏమన్నా చేసుకొని తిన్నారా? ఏమిటిది? నాకు చదువు రాకదో మా బామర్దిని దొడుకొని వచ్చి ఇవన్నీ లెక్కలు చెప్పుకున్నా. అవి మొత్తము దీంట్లో అవకతవకలుగానే ఈ ట్రాక్టర్ కాడ మీరు వాళ్ళ ఇంటికాడికి పోయి చూడండి. లేదు ఏంది నాకు ఈ ఒకటి కాదు, మీరన్నీ. ఎన్ని సంవత్సరాలు అయింది నువ్వు వార్డు మెంబర్గా గెలిచి? 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాల నుంచి మీటింగ్లకు నువ్వు పోలేదా? ఏం మీటింగో ఊరికాడికి పోయి చూసేసి వచ్చి ఉంటాం. మీటింగ్ ఏం మీటింగు? ఒక్క దఫా మాత్రం పోయినా 10 నిమిషాలు కూర్చొని వచ్చా. మీటింగ్ ఎప్పుడూ జరగల. ఈ పనుల గురించి ఎప్పుడూ జరగల. ఈ 14 మంది నెమ్మలను పిలుచుకోవచ్చు అడుగుదాం. మేము నా వైస్ ప్రెసిడెంట్ కూడా ఎన్నుకున్నాం. అతనేనే చెప్పాను వైస్ ప్రెసిడెంట్. అతని కారులో ముందుకు తిప్పుకుంటారు, సంతకాలు పెట్టుకుంటున్నారు. ఇదే జరిగింది. కానీ మమ్మల్ని నెమ్మలను పట్టించుకుని నాదుడు లేడు. అది అంటే మీ గ్రామంలో ఏ పనులు జరుగుతున్నది మీకు తెలియదు? అసలుకి తెలియదు, బొత్తిగా తెలియదు. ఏ దేవుడి కాడికైనా చెప్దాం, మా ఊళ్ళో అందరినీ అడగండి, ప్రచారం చేయండి. ఒక్క పని అయినా మమ్మల ఇప్పుడు కాదు, గత 30 సంవత్సరాల నుంచి ఇదే కానువని జరుగుతుంది. ఇదే నాగార్జున సారు ఆయన అయ్యోళ్ళని అడగాలని, ఎవరిని అడిగినా అయ్యోళ్ళని అడగాలంటారు. ఈ పంచాయతీలో అది ఆ పేరు ఆ అయ్యోళ్ళు ఎవరు చెప్పండి అని నేను ఆ వార్త కోసమే ఉండ. అయ్యోళ్ళు ఎవరు ఆ వార్తే నాకు కావాలి. ఎవరు? ఎంపీడీఓ నాగార్జున గారు అన్నారన్నమాట. నాగార్జున అతను ఈడ సెక్రటరీగా ఉన్నప్పటి నుంచి ఈ ఊరు గురించి బాగా అవగాహన ఉన్నోడు, ఎవరిని ఆడిరికియాలనేవాడు, ఇవన్నీ తెలిసినోడు. ఎవరు? నాగార్జున సార్. ఈడ సెక్రటరీగా ఉన్న అనంతరాంపేటలో ఆయన సెక్రటరీగా ఉన్నాడు, అంత తెలిసినోడు ఆయన. ఇప్పుడు 6 నెలల నుంచి ఆయన ఇన్ఛార్జిగా ఉన్నాడు కదా. ఒక్క దప్ప ఆయన రమ్మను మీటింగ్ పెడదామని నేను 4-5 దప్పాలు మా అందరికీ చెప్పుకున్నా. ఆయన రమ్మను నేను చూడాలా, ఏడ పనులు చేస్తున్నాడు, ఏమిటిది అడుగుతాను, మీరు అడగలేరు నేను అడుగుతాను అని. మొన్న ఒక్కటే మీకు తెలియదు, ఆ ఎంక్వైరీ ఆఫీసర్ వచ్చిన రోజు నేను పోయి శ్రీదేవి మేడం దగ్గర ఫోన్ చేపించే ఈ మాదిరి నేను మాట్లాడాలని చెప్పి. నేనేం మాట్లాడాలి ఆయనతో? వెళ్ళిపోమ్మనన్నా. నేనేం మాట్లాడేది? మేడం వెళ్ళిపోయింది అన్నాడు. ఇంతవరకు ఫోన్ చేపించిన ఫోన్ అతను గురించి రామకోట రాసినట్టు రాయాలనిపిస్తుంది నాకు, చదువు వచ్చుంటే. ఏలు ముద్దలతో అన్నా రామకోట రాసా, అదే చదువుకోలేదు కాబట్టి ఏలు ముద్దలతో రామకోట రాసా. ఆయనకు మాత్రం ఈ పంచాయతీ ఆయనకు రుణపడి ఉండాలి. ఎందుకంటే అంత మేలు చేస్తున్నాడు ఆయన. ఈ పనుల కాడికి వచ్చి, ఈ నీళ్ళ ట్యాంకీల కాడికి వచ్చి, నువ్వు గవర్నమెంట్ జీతం తీసుకునే దానిగా అన్నీ నాకు చూపి, నేను చదువు రాని మూర్ఖుడికి చూపిలేనోడు ఒక చదువుకునే యువతకు ఏమి చూపిస్తావు నువ్వు? ఈ పంచాయతీలో యువత కాడ అందరూ కలగన్న మేలుకొని అతను ఫోటో చూడండి. ఎవరి ఫోటో? నాగార్జునది. నాకే సమాధానం చెప్పలేకుండా అంటే ఎవరు? నా చదువుకున్న ఒక 10th క్లాస్ చదువుకున్న వాళ్ళకైనా చెప్పగలుగుతాడు అతను ఒక ఆఫీసరు. ఈ పంచాయతీకి మళ్ళీ ఇన్ఛార్జి. ఎవరు అతను పెట్టింది? ఎవరికి అనుకూలంగా అని పెట్టుకున్నారు?
ఈ ఊరికి మేలు చేయటానికి పెట్టుకున్నారా? రా, నేను చదువు లేనివాడిని నోరు కొట్టుకుంటున్నా. రా, పత్తి పని కాడికి నువ్వు చేపించిన పని లేయో ఎవరు వద్దు, నాకు చూపి, నాకు సమాధానం చెప్పు. ఇది చేశాను అని అదొక్కటి చాలు నాకు సంతోషం. అది నాకు ఈ పనులు ఇవన్నీ నాకు ప్రయోజనాల కోసం కాదు, నా పంచాయతీ బాగుండాలా. ఇవన్నీ మీరే దయచేసి మీ మీడియా ద్వారా నేను ఎంత కాడికైనా పోరాటమే. మీ మీడియా వాళ్ళు నాకు సాయం చేయండి. ఇదొక్కటి మాత్రం. ఇవన్నీ రాజంపేట నుంచి ఒక ఆఫీసర్ వచ్చి నాకు ఫోన్ చేశారు, సెక్రటరీ ఫోన్తో. మీరు ఎక్కడున్నారంటే మరి మా భార్య వాళ్ళ పెద్దమ్మ చనిపోయింది, అది అక్కడున్నాను మేడం అన్నా. నేను వచ్చాను అన్నా. అవసరమైతే నేను ఫోన్ చేస్తాను అన్నది. ఎంక్వైరీ వచ్చిన ఆఫీసర్ పేరు ఏమన్నా మీకు తెలుసయ్యా? అదే పార్వతి మేడం అన్నారు. ఆమెను నేను ఆదరాబాదరా వెళ్ళినా. అంతా 15 నిమిషాల్లో మళ్ళీ చేరుకున్నా. ఆమె ఉన్నదంతా 25 నిమిషాలు ఉన్నది పంచాయతీ ఆఫీస్ గారు. నేను ఈ పేపర్లన్నీ చెక్ చేసుకున్నాను. అంతకు లోపలనే వెళ్ళిపోతాను. నేను ఫోన్ చేశాను. కరెక్ట్గా 5 సెకండ్లు మాట్లాడుండాలి, 4 మాటలు. మేడం ఈ మాదిరా నేను 12వ నెంబర్ వార్డు నెంబర్ను ఆయన అడిగితే, ఏమయ్యా నీ బాధ ఏమి? ఇదే ఆమె మాట్లాడటం రాసుగా, ఏం నీ బాధ ఏమి, ఫైల్ ఎత్తుకొని అడిగిరా అన్నది. నేను మళ్ళీ ఈ పంచాయతీని ఎత్తుకొని పోలేను కదా. ఈ ట్రాక్టర్ ఎక్కడ అది ఎన్ని రుజువులు నీ దగ్గరికి ఎత్తుకొచ్చేట్టుగా ఉంటే నాకెందుకు ఇవన్నీ? ఆమె ఎంక్వైరీ కరెక్ట్గా చేయలే. నేను కలెక్టర్కి పిటిషన్ పెట్టా, పంచాయతీ శాఖ వీసీకి పెట్టా, అమరావతికి పెట్టా. అదో ఆ రిపోర్ట్లు కూడా నాకు వచ్చుండయి. మీకు న్యాయం జరుగుతుంది అని వాళ్ళు ఏమో ఇస్తారు. మళ్ళీ నన్ను ఆ పార్టీకి ఈ పార్టీకి అంటగడుతున్నారు. నేను పార్టీ కాదు, నేను ప్రభుత్వాన్ని విమర్శించాలా, ఎవరిని విమర్శించాలా. నాకు న్యాయం జరగాల అని నా పంచాయతీకి న్యాయం జరగాలనే ఉండ. కానీ నేను ఆ పార్టీ జెండా కప్పుకొని ఈ పార్టీ జెండా కప్పుకొని నేను పార్టీల తరపున ఎవరినా మాట్లాడమంటే నేను మాట్లాడేది, నా వెనక ఎవరో ఉండి వాళ్ళ ముందుకి మాట్లాడు, ఇది కాదు నేను చేసేది. నా పంచాయతీ బాగుపడాలా, నా పంచాయతీలో యువత కన్నా ఇంకన్నా తెలివి రావాలా. ఇది ఇంత జరుగుతున్నది. ఒక చదువు లేనివాడు ఇన్ని బయటికి తీసినాడే అని చదువుకున్న పిల్లకాయలు దీంట్లో ముందుండి ఇదేమి తప్పులు జరిగినాయి, మన పంచాయతీని బాగా చేసుకోవాలి అందరం కలిసి. నీళ్లు ట్యాంకీలకే నీళ్లు పోయి 15 ఏళ్ళు అవుతున్నాయి. పైకెక్కి ఒక 2 గోళాల మట్టి కింద పోచ్చా. పైకెక్కే అవకాశం లేని ట్యాంకీలకు కూడా పంచాయతీ ఆఫీస్ కాడనే ఉండాలి. దాని మీద కూడా బిల్లు. పైకెక్కేదానికి ఎందుకు అవకాశం లేదు? పడికట్లు లేవు, అవి ఎప్పుడో శిలుం పెట్టుకున్నాయి. డైరెక్ట్ ఇచ్చుకొని ఉండారు, అందరికీ డైరెక్టే. ట్యాంక్కి నీళ్లు బావట్లేదా? ట్యాంకీకి నీళ్లు బావు. కానీ ఈ వీళ్ళు మాత్రం దానికి ఖర్చు క్లీన్ చేస్తున్నామని ఏదో 8 లక్షల చిల్లర 9 లక్షలు వచ్చిపోయి దీనికి బిల్లు. దీనికి సమాధానం చెప్పాను. ఆయన మా సార్ ఎట్ట సంతకం పెట్టాడో కానీ ఆయన మనిషి అన్నా చూపిండి ఒకసారి. మీ మీడియా మీ సెల్లో ఫోటో ఉంటే ఏమన్నా చూసినా కానీ నమస్కారం సార్ అని అడుగుతాను ఆయన ఇన్నేళ్ళు అనంతరాంపేటలో ఉన్నాడు, నేను ఎప్పుడూ వాడికి పోయి చూసినోడు కాదు. ఇంత కుంభకోణం జరుగుతూ ఉంటే ఏమిటిది? ఈ ఊర్లో ప్రజలు ఏం చేస్తున్నారు? ఇది నేను వార్డు నెంబర్ అయినాక ఈ 3 ఏళ్లలో తీసిందని కొత్త 27 సంవత్సరాలు ఏం చేసినారు? అడిగేవాళ్ళు లేరు. మొత్తం నా ఏయాంలోనే ఇంత కుంభకోణం జరిగింది. ఈ 30 ఏళ్లలో ఎంత జరుగుంటుందో ఈ ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరూ, ఈ అనంతరాంపేట పంచాయతీలో ఉన్న ప్రతి ఒక్కరూ ఇది అర్థం చేసుకోండి. ఇవన్నీ మామూలుగా ఈ 3 ఏళ్లలోనే నేను ఇన్ని బయటకు తీశానంటే కొత్త 30 ఏళ్ళలో ఎన్ని ఉంటాయి? ఈ 3 ఏళ్లలోనే ఇంత బయటపడిందంటే నాగార్జున సార్ చెప్పినట్టు అయ్యగారు అయ్యాములో 20 సంవత్సరాలు ఇంకెంత జరుగుంటుంది, ఎన్ని కోట్లు జరుగుంటుంది. ఇది మంచి ఈడీ దగ్గర సిబిఐ వాళ్ళ దగ్గర విచారణ చేపించి మీ మీడియా ద్వారా నన్ను మళ్ళీ బెదిరించకుండా మీరే నాకు న్యాయం చేయండి. ఇప్పుడు ఎప్పుడన్నా బెదిరింపులు వచ్చాయా? ఈ మధ్యకాలం తొలిత మాత్రం కేసులు అన్నీ ఉండారు. నేను శాలలో ఆడాడా కూర్చోనుండా. ఇంటి దగ్గరికి బాలేదా? నేను ఎప్పుడన్నా సాయంకాలం పోయి అన్నం తినొచ్చా. ఎందుకు? వాళ్ళు బలగం ఉన్నోళ్ళు ఏదైనా కేసులే పెట్టేయాలన్నారు. వాళ్ళకు 10 మంది బలగం ఉండేవాళ్ళు, వాళ్ళు ఏదైనా కొడతారు చేస్తారు, ఎందుకు దెబ్బలు తినటము అని ఉండ. అదొక్కటి నాకు ఈ సాయం చేయండి. నా మీద ఆ పోలీసులను పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి అన్యాయంగా చేసి ఇవన్నీ చేస్తే ఆయన మండల ఆఫీస్ కాడికి నాకు బాగా తెలుసు, చదువు లేకపోయినా